రామ్ నారాయణ్ రామ్. మీరు ఎప్పుడూ గమనించి ఉంటారు, దేవుని ముందు తల్లిదండ్రుల విగ్రహాలను ఉంచుతారు. ఇది ఎందుకు జరుగుతుంది? విగ్రహానికి అసలు విలువ ఉండదే, తల్లిదండ్రులకే అసలైన నిజమైన విలువ ఉంది. మీరు కేవలం తల్లిదండ్రులను మాత్రమే పూజించినా అది ఉత్తమమే. విగ్రహాల వెనుక పరుగెత్తకండి. విగ్రహ పూజ పరంపర సుమారు 50,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఋషులు, మునులు, జ్ఞానులు విగ్రహాలను ప్రతిష్ఠించి వీటిని భగవంతుడిగా భావించి పూజించాలి అనే సందేశాన్ని అందించారు. అప్పటి నుండి విగ్రహాలను దేవతలుగా పూజించడం ప్రారంభమైంది. కానీ మీరు స్వయంగా దేవుని అంశమే అయితే ఒక మనిషి తయారు చేసిన విగ్రహాన్ని దేవుడిగా ఎలా నమ్మగలరు? దేవుడు అనేక మంది ఉండగలరా? మనమే దేవుడా? ఒక విగ్రహం దేవుడా? ఆకాశం దేవుడా? లేదా అల్లాహ్ దేవుడా? ఇన్ని దేవుళ్ళు ఉండలేరు. ఈ ప్రపంచంలో సమయం ఎంతో విలువైనది, కాబట్టి దాన్ని సరిగ్గా వినియోగించాలి. విగ్రహ పూజ చేయడం కన్నా సహజమైన ఆలోచనలతో జీవితం యొక్క నిజమైన విలువలను అవగాహన చేసుకోవాలి. మీరు పూజించే విగ్రహం ఎప్పుడైనా మీ ఇంటి తలుపు తట్టిందా? అది ఎప్పుడైనా మీ సమస్యలను, బాధలను గురించి అడిగిందా? మీ జీవితంలో ప్రకృతిని అనుసరించండి. తల్లిదండ్రులే అసలైన జ్ఞానం, అసలైన ధర్మం, అసలైన ప్రకృతి. వారే మన నిజమైన దేవుళ్ళు. మీరు ఎప్పుడైనా చెట్ల నుండి పుష్పాలు, పండ్లు లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ముందుగా వాటి ముందు చేతులు జోడించి అనుమతి కోరండి. ఈ రోజుల్లో మతాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారు. రాజకీయ పార్టీలు మతాన్ని వ్యాపారంగా మార్చి, విద్యను వ్యాపారంగా, మతాన్ని వ్యాపారంగా, వ్యక్తిగత యాజమాన్యాన్ని అమలు చేశారు. అందుకే ఈ వ్యాపారం ఫలించింది. కానీ ఈ వ్యక్తిగత యాజమాన్యం తొలగించగానే అన్నీ మారిపోతాయి. సమాజంలో మార్పు వస్తుంది. రామ్ నారాయణ్ రామ్ ఇప్పటికే మనకు అన్నీ ఇచ్చేశాడు. ఏ మత గ్రంథంలోనూ ధ్యానం, మెడిటేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ప్రకృతి యొక్క జ్ఞానం కూడా గ్రంథాలలో చేర్చాలి. అప్పుడు ప్రజలు నిజమైన విద్యను పొందగలరు.